చూసినప్పుడు ఆయన విస్తారమైన చేపలు, ఎప్పుడు చూడని అద్భుతము, ఎప్పుడు చూడని ఒక చేపలు ఆ రాశిని చూసినట్లుగా మనం చూస్తాము. ఇది నువ్వు నేను కూడా ఆ మాటకు లోబడినట్లయితే మన జీవితంలో కూడా ఎప్పుడు చూడని పరిస్థితులు మనం చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. ఉంటాయి కొండలు, లోయలు ఉంటాయి, కష్టాలు నష్టాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో అప్పుడు ఆయన మనల్ని అన్నిటి నుండి విడిపించే దేవుడు. అవునా కదా? అవునా కదా? ఇవన్నీ కూడా సమకూర్చి జరుగుతూ ఉన్నాయి మనకు. అవునా కదా? ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, అందరికి జరిగినట్టు మనకు జరుగుతుంటాయి. కానీ మనల్ని ప్రత్యేకంగా దేవుడు దాని నుండి లేవనెత్తే దేవుడు. చదవమా, ముగించేసి. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా అలాగున సీమోనుతో కూడా పాలివాడైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందురు. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నీ వృత్తి ఆడితే ఆపేసాయి. ఈ దినం నిన్ను నన్ను కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, నీ పరిస్థితుల్లో ఏ గుండా నువ్వు వెళ్తా ఉన్నావో నీ కొరకు నేను ఒక మంచి ప్రణాళిక కలిగిన దేవునిగా నేను ఉన్నాను. దాన్ని విడిచేయి, నా దగ్గరికి రా, నేను నా మార్గంలో నేను నడిపిస్తా. వస్తున్న ప్రతి లోయలు కానీ కొండలు కానీ ఏది వచ్చినా కూడా దాని నుండి నేను సమాధానంతో దేవుడు నడిపిస్తానని చెప్తున్నాడు. ఇది మా మాటను గ్రహించు. దాని నెక్స్ట్ చదువు. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు మోకాళ్ళ ఎదుట సాగిలపడి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. ఇక్కడ సీమోను పేతురు మీద కన్ను దృష్టి పడ్డాక దేవుని యొక్క మాటను విన్నాడు. అక్కడ ఆయన ఎన్నడూ చూడని అద్భుతం చూసింది. కానీ ఆ అద్భుతం చూసి ఉప్పొంగిపోయి లోకంలో పేతురు పడిపోలేదు. ఇది నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చించినప్పుడు లోకంలో పడకుండా ఆ మాట చాలా ప్రత్యేకమైన మాట. మరొకసారి మనం చదువుకుందాం. చదువుకోవడం. ఇక్కడ పేతురు ఆ యొక్క అద్భుతాన్ని చూసిన తర్వాత ఒక మాట పలుకుతా ఉన్నాడు. ఆ మాట జాగ్రత్తగా వినండి. ప్రభువా నన్ను విడిచిపో. ఒకవేళ ఆ స్థలంలో మీరుంటే మీరుంటే ఏం చేస్తారు? నిజంగా చెప్పు, అబద్ధం చెప్పాలి. మీరే ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నారు, మీరు బిజినెస్ అది లేకపోతే మనం కూడా ఉండరు. దేవుడు మనిషి బ్లెస్ చేసిండు, ఏం చేస్తుందో చెప్పండి. ఉందో చెప్పాలి. యేసుదాసు బ్రదర్ చెప్పాలి, సత్యానం బ్రదర్ చెప్పాలి. మీరు పక్కన చూసి మీరు కూడా చెప్పాలి. మీరు అక్కడ పేతురు ప్లేస్లో మీరు ఉన్నారు, ఏం చేస్తారు? నిజంగా యథార్థ